నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాన్స్లో అమ్మాయి గారు. సో ఈరోజు ఫ్రాన్స్లో అమ్మాయి గారి కిచెన్లో అయితే పోహా రెసిపీ అండి. సో ఇదైతే యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. అండ్ బాగా అయితే పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇలా కనుక మనం పోహా రెసిపీని చేస్తే. సో ఈ రెసిపీ యమ్మీగా మీకు కూడా రావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మొదలు పెట్టేద్దామా. ఇదైతే జస్ట్ చెప్తున్నానండి 5 minutesలో అయిపోయే పోహా అనమాట. అసలు 5 minutes కూడా పట్టకపోవచ్చు. లెట్స్ గో ఇంటు ద వీడియో. చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక చిన్న ఎర్రగడ్డ ఇలా సన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకున్నవి, కొన్ని శనక్కాయలు, అలాగే ఒక నిమ్మకాయ, పోహాకి అటుకులు, అండ్ అలాగే ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలా కొన్ని వాటర్ తీసుకొని 1 కప్పు పోహా తీసుకుంటున్నానండి నేను. ఇలా వాటర్లో వాటిని ఇట్లా వేయాలి. అండ్ ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ అట్లా వేసి వెంటనే తీసేయచ్చు. చూడండి, ఇలా జస్ట్ ఇలా ఒకసారి అనేసి మన దగ్గర ఏదన్నా సరే వడగట్టేది తీసుకొని వడగట్టుకొని ఒక కప్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట, అంటే వాటర్ లేకుండా. సో చూడండి, ఎక్కువసేపు కూడా పెట్టట్లేదు నేను, జస్ట్ కొంచెం సేపే పెడుతున్నాను. ఇలా వడగట్టేసుకోండి. ఇట్లా పక్కనే ఒక బౌల్లో ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలు వేసేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి. అండ్ ఎప్పుడన్నా సడన్గా మనము మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలన్నా, లేదా ఆఫీస్కి మనం చేసుకొని తీసుకెళ్ళాలన్నా కూడా ఇది ఒక చాలా ఈజీ ప్రాసెస్. అండ్ వీటిల్లోనే ఒక 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఆనియన్, వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. సో ఇలా రోస్ట్ అవుతున్న టైంలో, అండ్ ఈ పప్పులు ఇవి కూడా రోస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిల్లో ఇప్పుడే వేసేస్తున్నామండి. ఇలా గ్యాప్ పెట్టేసి ఇవి కూడా వీటితో పాటు రోస్ట్ చేసేసేయండి. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిలోకి కరివేపాకు వేసుకుంటున్నాను, అండ్ అలాగే కొంచెం పసుపు. అండ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న పోహా ఉంది కదండి, దాన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి. సిమ్లో పెట్టే చేయాలండి ఇది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట, కొంచెం సాల్ట్. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత లెమన్ హాఫ్గా కట్ చేసుకొని దాన్ని కొంచెం పీస్ చేసుకోండి దీంట్లోకి.
వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి, అండ్ ఇప్పుడు ఫ్లేవర్ కోసం మర్చిపోకుండా వేసుకోవాల్సింది ఏంటి, కొరియాండర్, కొత్తిమీర లాస్ట్లో చాప్ చేసుకున్నంత వేసేసుకోండి. అండ్ దీన్ని కూడా ఒకసారి అలా అలా మిక్స్ చేసేసుకొని, ఇంకేముంది, క్యారేజ్ బాక్స్కి అయితే రెడీ. సో ఇదైతే జస్ట్ ఇలా చిటికలా చేసేసుకొని తీసుకెళ్ళిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రాన్స్లో అమ్మాయి గారు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.